అవినీతి పుట్టలో నోట్ల కట్టలు పట్టుబడిన సొమ్ము దేవవ్రత మొహంతి అట. ఇగో మైనింగ్ ఆఫీసర్ అట, పెద్ద మనిషి. ఇక మైనింగ్ సంబంధించిన దాంట్లో నిబంధనలకు లోబడి పనిచేయరని ఆయన అంటే వాడు ఆడ పైసలు దొవ్వ వీని అకౌంట్లో వెయ్య. ఇగో మొత్తం 200 రూపాయలు 100 రూపాయలు ఉన్నాయి, కొన్ని అవన్నీ 500 రూపాయలు కట్టలే. 30,000 లంచం తీసుకుంటూ దొరికిండట మళ్ళీ వీడు. 30,000 మళ్ళా అంటే ఎంత కక్కుర్తి కాడో చూడరు. ఇక కోట్ల రూపాయలు ఉన్నా కూడా 30,000 లంచానికి కక్కుర్తి పడ్డాడు, దొరికిండు. అవినీతి పుట్టలో నోట్ల కట్టలు 30,000 లంచం తీసుకుంటూ దొరికిన ఒడిశా మైనింగ్ అధికారి ఆయన ఇంట్లో సోదాలు చేస్తే 4 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారట. ఆఫీసు డ్రాలో దాదాపు 1,20,000 రూపాయలు ఉన్నాయట. ఆఫీస్ డ్రాలోనే ఉన్నాయట, ఉండొద్దు కదా ఈ దొరికిన పైసలు. ఇవి ఇట్లా తయారైంది దేశంలో అధికారులు. ఆయన ఒడిశా మైనింగ్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్, పేరు దేవవ్రత మొహంతి. ఓ లైసెన్స్ ఉన్న బొగ్గు వ్యాపారి దగ్గర నుంచి 30,000 లంచం తీసుకుంటూ ఉన్నప్పుడు విజిలెన్స్ అధికారులకు మంగళవారం దొరికిండు. ఇదేదో చిన్న పామేలే అని మొదట్లో అనుకున్నారు, ఎందుకంటే 30,000 కదా, ఏం మామూలుడే అనుకున్నారు. కానీ ఆయన ఇంట్లో తనిఖీలు చేశాక తెలిసింది అదో పెద్ద అవినీతి అనకొండ అని. భువనేశ్వర్లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి అక్కడ ఉన్న ట్రాలీ బ్యాగుల్లో కూరి పెట్టిన నోట్లను లెక్కిస్తే 4 కోట్లను తేలిందట. ఇది కాకుండా ఆయన ఆఫీస్ టేబుల్లో ఉన్న 1,20,000 కూడా సీజ్ చేశారు. అంతేకాదు 130 గ్రాముల బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు. మహంతిపై కేసు పెట్టి బుధవారం అరెస్ట్ చేశారట. అవినీతి పుట్టలో నోట్ల కట్టలు పట్టుబడిన సొమ్ము దేవవ్రత మొహంతి అట. ఇగో మైనింగ్ ఆఫీసర్ అట, పెద్ద మనిషి. ఇక మైనింగ్ సంబంధించిన దాంట్లో నిబంధనలకు లోబడి పనిచేయరని ఆయన అంటే వాడు ఆడ పైసలు దొవ్వ వీని అకౌంట్లో వెయ్య. ఇగో మొత్తం 200 రూపాయలు 100 రూపాయలు ఉన్నాయి, కొన్ని అవన్నీ 500 రూపాయలు కట్టలే. 30,000 లంచం తీసుకుంటూ దొరికిండట మళ్ళీ వీడు. 30,000 మళ్ళా అంటే ఎంత కక్కుర్తి కాడో చూడరు. ఇక కోట్ల రూపాయలు ఉన్నా కూడా 30,000 లంచానికి కక్కుర్తి పడ్డాడు, దొరికిండు. అవినీతి పుట్టలో నోట్ల కట్టలు 30,000 లంచం తీసుకుంటూ దొరికిన ఒడిశా మైనింగ్ అధికారి ఆయన ఇంట్లో సోదాలు చేస్తే 4 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారట. ఆఫీసు డ్రాలో దాదాపు 1,20,000 రూపాయలు ఉన్నాయట. ఆఫీస్ డ్రాలోనే ఉన్నాయట, ఉండొద్దు కదా ఈ దొరికిన పైసలు. ఇవి ఇట్లా తయారైంది దేశంలో అధికారులు. ఆయన ఒడిశా మైనింగ్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్, పేరు దేవవ్రత మొహంతి. ఓ లైసెన్స్ ఉన్న బొగ్గు వ్యాపారి దగ్గర నుంచి 30,000 లంచం తీసుకుంటూ ఉన్నప్పుడు విజిలెన్స్ అధికారులకు మంగళవారం దొరికిండు. ఇదేదో చిన్న పామేలే అని మొదట్లో అనుకున్నారు, ఎందుకంటే 30,000 కదా, ఏం మామూలుడే అనుకున్నారు. కానీ ఆయన ఇంట్లో తనిఖీలు చేశాక తెలిసింది అదో పెద్ద అవినీతి అనకొండ అని. భువనేశ్వర్లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి అక్కడ ఉన్న ట్రాలీ బ్యాగుల్లో కూరి పెట్టిన నోట్లను లెక్కిస్తే 4 కోట్లను తేలిందట. ఇది కాకుండా ఆయన ఆఫీస్ టేబుల్లో ఉన్న 1,20,000 కూడా సీజ్ చేశారు. అంతేకాదు 130 గ్రాముల బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు. మహంతిపై కేసు పెట్టి బుధవారం అరెస్ట్ చేశారట.